పాటిల్ గారు మాట్లాడిన దాంట్లో నా దగ్గర కూడా ఒక ఫుట్ నోట్ ఉన్నది. అంటే ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే 1932లో ముస్సోలిని ది డాక్ట్రిన్ ఆఫ్ ఫ్యాసిజం అని ఒక చిన్న పుస్తకాన్ని రాసినాడు. దానిపైన చాలా అప్రిసియేషన్ ఉండే సంస్థ అప్పుడు 1925లో ఆర్ఎస్ఎస్ ఇచ్చినది. హిందూ మహాసభతో చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉన్నారు. మూజీ అని 1937లో మూజీ ఇటలీకి వెళ్ళినాడు. ఆయన ఇటలీలో ముస్సోలినీతో ఇంటర్వ్యూ సంపాదించినాడు. ముస్సోలిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని స్టడీ చేసినాడు. ఆయన అప్పుడు భారతదేశంలో ఉన్న సవార్కర్కు ఒక లెటర్ రాసినాడు. అక్కడి నుంచి చాలా ఇంప్రెస్ అయ్యి ముస్సోలిని ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు చాలా బాగున్నది, దీన్ని అంటే ఇది ఇటు ఆ డాక్టర్కి అనుగుణంగా వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది, మన ఆర్ఎస్ఎస్కు ఈ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని. ఆ కాంటెక్స్ట్లోనే సవార్కర్ ఒక ఎస్సే రాసినాడు. దాంట్లో ఎస్సేలో ముఖ్య విషయం ఏంటంటే ముగ్గురు ప్రపంచంలోనే ముఖ్యమైన మహిళలు అని ఎస్సే రాసినాడు ఆయన. ఎవరు ఆ ముగ్గురు మహిళలు? వైఫ్ ఆఫ్ చాంగై షేక్, వైఫ్ ఆఫ్ రూలర్ ఆఫ్ అబిసినియా, ఇథియోపియా, దే ఆర్ ట్రయింగ్ టు కాలనైజ్ ఇటలీ అప్పుడు, అండ్ ఆఫ్ కోర్స్ రాఖేల్, వైఫ్ ఆఫ్ ముస్సోలిని. ఆ ఎస్సేలో ముస్సోలిని గురించి ఒక 4 పేజీలు రాసినాడు. ఆ 4 పేజీల్లో ఆయన ముస్సోలిని గురించి చెప్పింది ఏమంటే, ఆయన మన సంస్కృతం కూడా ఉపయోగించినాడు. ముస్సోలిని దిగ్విజయ్, ప్రపంచంలో అంత సామ్రాజ్యం జయించే శక్తి ఉంది ఆయనకు. ముస్సోలిని రాజాది రాజా, ముస్సోలిని దిగ్గజయ్, యూనో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్ ఎందుకు వస్తుందంటే అప్పటి నుంచి ముస్సోలిని స్టైల్, అంటే ఇప్పుడు ముస్సోలిని డాక్ట్రైన్ ఫాసిజం వచ్చిందని కాదు, నా దగ్గర టెక్స్ట్లో చాలా ఉన్నది, అది ఎంత దూరంలో ఉందని. యాక్చువల్గా దీనివల్ల వచ్చిందేమంటే అప్పటి నుంచి ఈ డాక్ట్రైన్లో, ముస్సోలిని డాక్ట్రైన్లో యాంటీ పీస్, యాంటీ మార్క్సిస్ట్, ఎందుకంటే ఆయన ముస్సోలిని కొంత చదువుకొని వచ్చినాడు. ఆయన సోషలిస్ట్, 1925 వరకు సోషలిస్ట్. ఆయన తర్వాత రోమ్ పైన మార్చ్ అయిన తర్వాత ఆయన ఫ్యాసిజం తీసుకొచ్చినాడు. అది ఆర్గనైజేషన్ ఆయన. అంటే ఆయన యాంటీ పీస్, యాంటీ విమెన్, యాంటీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పాసిఫిజం, పీస్ అండ్ ఫార్ మిలిటరిజం. ఈ 3 విషయాలను చాలా గట్టిగా, అంటే ఇప్పుడు మార్పు రావాలంటే ఈ 3 విషయాలు ముఖ్యమని ఆర్ఎస్ఎస్కి అప్పటి నుంచి ఒక డాక్టర్గా తయారైందని ఇప్పుడు ఆయన మాట్లాడిన గంట సేపుకి ఇది ఒక చిన్న ఫుట్ నోట్గా ఉపయోగపడుతుందని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.